మోదీ పర్యటనతో తెలంగాణకు న్యాయం జరుగుతుందనే భావన తమకుందన్నారు ప్రభుత్వ వైపు అద్దంకి దయాకర్. మెట్రో హైదరాబాద్ ఫేజ్ 2 విస్తరణకు అనుమతి ఇవ్వాలన్నారు. మెట్రో విస్తరణ జరిగితే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు వస్తే దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మారుతుందన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ సిగ్నల్ హైవేకి అనుమతి ఇస్తే తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గతం బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిడి హెట్టి పట్టించుకోలేదన్నారు. డిజైన్ మార్చి కాళేశ్వరం కట్టారని విమర్శించారు అద్దంకి దయాకర్. రికమెండేషన్స్ వచ్చిన తర్వాత కాళేశ్వరంలో జరిగిన అవకతవకలకు సంబంధించి కానీ, రీడిజైన్ లోపం వల్ల జరిగిన నష్టం కానీ, అక్కడ జరిగిన అవినీతి గురించి కానీ పూర్తి స్థాయి కాళేశ్వరం అంశాన్ని రాష్ట్ర పరిధిలో ఉంటే కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి దాన్ని సిబిఐ విచారణకు మనం పంపించి 10 నెలలైంది. గతంలో కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాకు సిబిఐకి అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్తే 48 గంటల్లోనే మేము దానికి సంబంధించిన విచారణ చేపడతామని చెప్పిండ్రు. కాబట్టి అటు కిషన్ రెడ్డి గారికి కానీ, మోదీ గారికి కానీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఆ కాళేశ్వరం సంబంధించిన విచారణ అనేది కనీసం చేపట్టి వేగవంతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది గతంలో చాలామంది ఏటీఎంలా మారింది గత ప్రభుత్వానికి అని చెప్పి చాలా విమర్శలు చేశారు కేంద్ర మంత్రులు కూడా. మొన్న ఈ మధ్యనే పార్లమెంట్లో కూడా చేసినప్పుడు కూడా దీనిలో మరి ఎందుకు తాత్సారం చేస్తుంది అనే విషయంలో కొంత స్పష్టత పోతుంది. కాబట్టి ఈ విషయం మీద కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు పురమాయించాలని చెప్పి వారికి కోరుతున్నాం. ఇప్పుడు మెట్రో హైదరాబాద్ను 2వ దశ విస్తరణ కోసం వాళ్ళు సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ గారి తమిళనాడుకు రాజకీయ ప్రత్యర్థిత్వం ఉన్నప్పటికీ కూడా అక్కడ మెట్రో విస్తరణకు అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ హైదరాబాద్ దాదాపు 1.2 కోట్లు అంటే దాదాపు 1,20,00,000 దాటిన జనాభాకు కేవలం రోడ్వేనే ఇబ్బందికరం అవుతున్నదని చెప్పి గతంలో కాంగ్రెస్ హయాంలోని యూపీఏ ప్రభుత్వం మెట్రో రైలును ఇచ్చిన పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఆ విస్తరణ కనుక జరిగితే మెరుగైన ప్రయాణంతో పాటు ఇతరత్ర ఇబ్బందులు కూడా తగ్గే పరిస్థితి ఉంటుంది. రేపటి రోజున నగర విస్తరణలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడంలో మెట్రో కూడా మరింత హైదరాబాద్ వేగవంతానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాం.